ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల సన్నబియ్యం అట. ఇందుకోసం 11,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఆ 6 కిలోల బియ్యం ఆ దొడ్డు బియ్యమే వస్తుండే. బేసిక్గా చాలామంది 50% పైగా జనం ఆ బియ్యం తినకపోతుండే. బయట కొనుక్కొని ఆ బియ్యాన్ని ఇడ్లీలకి దోశలకి లేకపోతే ఇంకేమైనా మిగిలి ఉంటే సైకిల్ వేసుకొని ఆటో వేసుకొని రేషన్ బియ్యం కొంటామనగానే వానికి అమ్మడం. ఇది మారిపోయింది. కానీ బయట మళ్ళీ ఇదే సన్న బియ్యం కోసం 40 రూపాయల నుంచి 50-60 రూపాయల వరకు ఖర్చు పెట్టి బియ్యం కొంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే మేము మొత్తానికి సన్న బియ్యం ఇస్తామని అంటున్నారు. మరి ఎట్లా సన్న బియ్యం అంతా పండిందా? పండిన సన్న బియ్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మీరే కొనుగోలు చేసిరా అంటే లేదు, ప్రైవేట్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది. మరి ఎట్లా? మరి మీరు ఎక్కడి నుంచి కొంటారు ఈ బియ్యాన్ని? ఇస్తామని అయితే అంటున్నారు. మరి అయ్యో, ఎలాంటి అపోహలు అనుమానాలకు తావులేదు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని సివిల్ సప్లైస్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. లిస్టులో పేరు లేని వాళ్ళు ప్రజాపాలన సేవా కేంద్రం గ్రామ సభలో అప్లై చేసుకోవాలి. గతంలో అప్లై చేసుకున్న వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. కొత్త రేషన్ కార్డుల జారీ, పేర్లు చేర్చడం నిరంతర ప్రక్రియ. త్వరలో ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. సోమవారం V6కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేషన్ కార్డులు, కృష్ణా ట్రిబ్యునల్ అంశాలపైన ఆయన మాట్లాడారు. విప్లవాత్మకమైన అడుగు వేయబోతున్నాం. 40 లక్షల మందికి లబ్ధి జరిగేలా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రంలో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇవ్వాలి అని తాము చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఆహార భద్రత విషయంలో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా 2,81,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం అందిస్తాం. సన్నబియ్యం ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానా పైన 11,000 కోట్ల భారం పడబోతున్నది. అయినా ఇవ్వడానికి సిద్ధమయ్యాం. ప్రతి నిరుపేద కడుపు నిండాలి అనేదే మా ఉద్దేశం. దొడ్డు బియ్యంతో జరిగే ఇల్లీగల్ దందాలకు చెక్ పెట్టబోతున్నాం అని నిన్న ఆయన మాట్లాడిండు. ఈ దందాలు ఏం చెక్ పెట్టలే. ఆ సూర్యాపేటలో, నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ రేషన్ బియ్యం కావచ్చు, CMR ధాన్యానికి సంబంధించిన పెద్ద స్కామ్ జరిగింది. మరి ఏం తేల్చింది దాని విషయంలో? ముఖ్యంగా సూర్యాపేటలో చాలా విపరీతంగా జరిగింది.